గీతూ మోహన్ దత్ దర్శకత్వంలో మన రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమా ఇంకో 4 రోజుల్లో మన కళ్ళ ముందుకైతే రాబోతుంది. మరి 4 రోజుల తర్వాత తుఫాన్ అంటే ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా టాక్సిక్ సినిమాతో చాలా రోజుల తర్వాత బాక్స్ ఆఫీస్కి మళ్ళీ తెలుస్తుంది. ఐ థింక్ చాలా రోజులు ఏం కాదు, ఆల్రెడీ మార్చ్లో దురంధర్ సినిమాతో తెలిసింది, దురంధర్ పార్ట్ 2. ఇప్పుడు మళ్ళీ టాక్సిక్ సినిమాతో తెలుస్తుంది. ఆ తర్వాత కంటిన్యూగా ఇలాంటి తుఫాన్లు వస్తూనే ఉంటాయి అనుకోండి. సో ఏంటంటే ఈ వీడియోలో మనం ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి బుకింగ్స్ ఎంతవరకు రావడం జరిగింది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1 అవుతుంది, 1 o'clock నేను డేటా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ అనేది నిన్న నుంచి కంప్లీట్గా వరల్డ్ వైడ్గా ఓపెన్ కావడం జరిగింది. అండ్ ఇప్పటికీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్ అయితే ఇండియాలో ఓపెన్ కాలేదు. కొన్ని లిమిటెడ్ స్క్రీన్స్లో, మల్టీప్లెక్స్లో, పెద్ద పెద్ద స్క్రీన్స్లో మాత్రమే ఓపెన్ కావడం జరిగింది. ఇంకా సింగిల్ స్క్రీన్లో ప్రాపర్గా ఓపెన్ కాలేదు. ఒక్కసారి సింగిల్ స్క్రీన్లో కానీ ప్రాపర్గా ఓపెన్ అయిందా నిజంగా వసూళ్ల తుఫాను అంటే ఏంటో ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంకా సింగిల్ స్క్రీన్స్ ప్రాపర్గా ఓపెన్ కాలేదు, సింగిల్ స్క్రీన్ మాత్రం ప్రాపర్గా ఓపెన్ అయిందని వేరే రేంజ్ కలెక్షన్స్ వస్తాయి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే బ్లాక్ టికెట్స్తో వాల్యూ ఎంత రావడం జరిగింది, వితౌట్ బ్లాక్ టికెట్స్తో వాల్యూ ఎంత రావడం జరిగింది. మనం మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటంటే వితౌట్ బ్లాక్ టికెట్స్ ఏవైతే ఉంటాయో దాని వాల్యూనే మెయిన్ మనకు. ఎందుకంటే బ్లాక్ టికెట్స్తో కలిపి ఒక్కొక్క సోర్స్లో ఒక్కొక్క చూపించడం జరుగుతుంది. కొన్ని దగ్గర 18 కోట్ల ఉంది, కొన్ని చోట్ల 25 కోట్ల ఉంది, కొన్ని చోట్ల 30 కోట్ల ఉంది. మార్నింగ్ నేను చెప్పినట్టు డేటాలో మీకు 30 కోట్లని చెప్పడం జరిగింది. సో ఏంటంటే డిఫరెంట్ సోర్స్లో అలా ఉంది. కాకపోతే నేను రెగ్యులర్గా ఏ సోర్స్ నుంచి అయితే తీసుకోవడం జరుగుతుందో అదే సోర్స్ నుంచి మళ్ళీ ఇప్పుడు డేటా నేను తీసుకోవడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మెయిన్గా ఏంటంటే వితౌట్ బ్లాక్డ్ సీట్స్ వాల్యూ ఎంత, ఎందుకంటే జనరల్గా ఆడియన్స్ ఎవరైతే సినిమా చూస్తారో వాళ్ళు బుకింగ్ చేసుకున్న టికెట్ వాల్యూ నుంచే మనకి వితౌట్ బ్లాక్డ్ టికెట్ వాల్యూ అయితే వస్తుంది. సో ఆ వాల్యూ ప్రకారం ఇప్పటివరకు బుకింగ్స్ ఎంత కావడం జరిగింది. అఫ్కోర్స్ ఈ సోర్స్ నుంచి కూడా బ్లాక్డ్ టికెట్స్తో వాల్యూ ఎంత రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. బట్ మనకి మెయిన్ ప్రియారిటీ వచ్చేసి వితౌట్ బ్లాక్డ్ టికెట్స్తో వాల్యూ ఎంతవరకు రావడం జరిగింది ఈ టైం వరకు అనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూనిక్ అప్డేట్స్ రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అలాగే యష్ ఫ్యాన్స్ ఎవరైతే చూస్తున్నారో మాక్సిమం లైక్ కొట్టే ప్రయత్నం అయితే చేయండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోతున్నారు. అలాగే చూస్తున్న దాంట్లో దాదాపుగా 89% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కాబట్టి ఆ 9% పక్కన పెట్టేసి మిగతా 80% అయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నమే చేయండి. ఇక లేట్ చేయకుండా మెయిన్గా మన ఇండియన్ మార్కెట్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. మెయిన్గా యష్ ఓన్ మార్కెట్ కర్ణాటక మార్కెట్. కర్ణాటక మార్కెట్లో ఇప్పటివరకు ఏదైతే బెంగళూరులో ఉందో, బెంగళూరులో 6 AM షోస్ అయితే ఉన్నాయో కంప్లీట్గా ఆల్ అవుట్. బెంగళూరులో, కర్ణాటకలో బెంగళూరులో 6 AM షోస్ అన్నీ కూడా ఆల్ అవుట్. ఆల్రెడీ పూర్తిగా టికెట్లు అయితే సోల్డ్ అవుట్ అయిపోవడం జరిగింది. అలాగే ఐమాక్స్ ఉందా బెంగళూరులో, ఐమాక్స్ కూడా కంప్లీట్గా టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్. అన్ని 6 AM షోస్ ఏవైతే మార్నింగ్ షోస్ ఉన్నాయో అన్ని కూడా ఆల్ అవుట్ అయిపోవడం జరిగింది కర్ణాటకలో ఇప్పటికీ. ఇంకా టికెట్స్ వచ్చేసి దాదాపుగా 1,52,000 టికెట్లు, 1,52,000 టికెట్స్ సోల్డ్ అవుట్ కావడం జరిగింది. ఇది వితౌట్ బ్లాక్డ్తో కాదు, వితౌట్ బ్లాక్ దాదాపుగా 1,52,000 టికెట్లు అయితే సోల్డ్ కావడం జరిగింది. దీని ద్వారా వచ్చిన వాల్యూ ఎంత అంటే దాదాపుగా 7,28,00,000 రూపాయలు. ఇది ఒరిజినల్ వాల్యూ. కొంతమంది అనుకుంటారు ఏంటంటే తక్కువ చెప్తున్నట్టు, బ్రో నువ్వు అందరికంటే తక్కువ చెప్తున్నావు. మనం తక్కువ చెప్పామా ఎక్కువ చెప్పామని ఇంపార్టెంట్ కాదు, మనకు ఒరిజినల్ వాల్యూ ఎంత వచ్చిందనేది ఇంపార్టెంట్. కొన్ని సోర్సెస్లో కర్ణాటక నుంచి ఆల్రెడీ 10, 18 అది ఓకే, అది కూడా ఓకే, 10 కోట్లు 11 కోట్లు ఓకే. బట్ అది బ్లాక్డ్ సీట్స్. నేను ఇప్పుడు చెప్పేది వితౌట్ బ్లాక్డ్ సీట్స్. సో కర్ణాటక నుంచి ఇప్పటి వరకు వాల్యూ దాదాపుగా 7,28,00,000 రూపాయలు బుకింగ్స్ రూపంలో రావడం జరిగింది. ఇది ఒరిజినల్ వాల్యూ. ఇక నెక్స్ట్ వచ్చి నార్త్ ఇండియాలో ఇప్పటివరకు ఏదైతే పీవీఆర్ ఉందో, పీవీఆర్లో ఇంకా సినీప్లెక్స్లో అక్కడ టికెట్లు బాగా సేల్ అవ్వడం జరుగుతుంది. మెయిన్గా నేషనల్ చైన్లో అయితే అదిరిపోయే రేంజ్లో రెస్పాన్స్ రావడం జరుగుతుంది హిందీ వర్షన్ సంబంధించి. సో హిందీ వర్షన్లో ఇప్పటివరకు దాదాపుగా 95,000 టికెట్లు అయితే సోల్డ్ కావడం జరిగింది. దాదాపుగా 95,000 టికెట్లు సోల్డ్ కావడం జరిగింది. అంటే ఆల్రెడీ 1,00,000కి దగ్గరగా రావడం జరిగింది. ఇక్కడ నుంచి వచ్చిన వాల్యూ ఎంత అంటే దాదాపుగా 3,70,00,000 రూపాయలు, 3,70,000 రూపీస్ అయితే రావడం జరిగింది. 3,70,00,000 రూపాయలు రావడం జరిగింది. నార్త్ మార్కెట్లో కానీ సింగిల్ స్క్రీన్స్ ఓపెన్ అయిందా వేరే రేంజ్లో వెళ్ళిపోతుంది. ఎందుకంటే స్టేట్స్ ఎక్కువగా ఉంటాయి కదా. నార్త్ మార్కెట్లో సింగిల్ స్క్రీన్స్ ఓపెన్ అయితే తుఫాను, వరద వచ్చేస్తుంది, ఏకంగా వసూల వరద వచ్చేస్తుంది. సో ఇది నార్త్ మార్కెట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి తెలుగు మార్కెట్లో ఇప్పటివరకు బాగా ఏఎంబీ ఒకటి, ప్రసాద్ ఐమాక్స్ ఒకటి, ఆర్టీసీ క్రాస్లో ఇక్కడ సేల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. టాక్సిక్ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా 68,000 టికెట్స్ సేల్ కావడం జరిగింది. 68,000 టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది. అండ్ వాల్యూ వచ్చేసి 1,85,00,000. ఇది అఫీషియల్ ఒరిజినల్ రిపోర్ట్. ఇది 1,85,00,000 రూపాయలు ఇప్పటివరకు రావడం జరిగింది. అండ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటివరకు సిటీలోనే, హైదరాబాద్లోనే చాలా సెంటర్స్లో ఇంకా ఓపెన్ కాలేదు. నేనున్న ఏరియాలో కూడా ఇది మెయిన్ సిటీనే, ఇది కూడా ఇక్కడ కూడా ఓపెన్ కాలేదు. సో సింగిల్ స్క్రీన్ ఇంకా ఓపెన్ కాలేదు. చాలామంది అడుగుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఇంకా వేరే రాష్ట్రాల్లో ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే ఆల్రెడీ ఓపెన్ అయింది. బట్ ఏంటంటే ఇంకా మనకు అవైలబుల్లో లేదు. అది మనకు అవైలబుల్లో ఇంకా థియేటర్ వాళ్ళు పెట్టలేదు. ఒకసారి పెట్టారనుకోండి, ఏంటంటే మనకు తెలిసిన విషయమే కదా, మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏమైనా పెద్ద సినిమాలు రిలీజ్ అయితే కరెక్ట్ ఒక 4 గంటల ముందు, 5 గంటల ముందు, లేదంటే సినిమా రిలీజ్కి ఒక రోజు ముందు, మనము మంగళవారం ప్రీమియర్స్ పడతాయి కాబట్టి మంగళవారం పొద్దున టికెట్లు పెట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
సో అలా ఉంటారనమాట మన వాళ్ళు. ఏంటంటే ముందే బెటరు, కరెక్ట్ ఒక్క రోజు కానీ లేదా హాఫ్ డే ఉన్నప్పుడు మాత్రం పెట్టడం జరుగుతుంది. సో కంప్లీట్గా ఓపెన్ అయింది, బట్ అది ఎప్పుడు ఓపెన్ చేస్తారనేది థియేటర్ వల్ల బుకింగ్స్ చేతిలో ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు ఇంకా మలయాళం, కేరళ మార్కెట్. ఇక్కడ చెన్నైలో కొచ్చిలో బాగా నడుస్తుంది. చెన్నైలో కొచ్చిలో బిజినెస్ అయితే బాగా నడుస్తుంది బుకింగ్స్ రూపంలో. ఇక్కడ ఇప్పటి వరకు దాదాపుగా 28,000 టికెట్లు అయితే సోల్డ్ కావడం జరిగింది. 28,000 టికెట్ల సోల్డ్ ద్వారా వచ్చిన వాల్యూ ఎంత అంటే దాదాపుగా 65 లక్షల రూపాయలు, 65 lakhs రూపీస్ రావడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్గా ఇండియన్ మార్కెట్లో ఈ టైం వరకు నేను రిపోర్ట్ తీసుకున్న టైం వరకు ఓవరాల్గా ఒరిజినల్గా వచ్చిన వాల్యూ అండ్ టికెట్స్ ఎంత? టికెట్స్ వచ్చేసి దాదాపుగా ఇప్పటి వరకు దాదాపుగా 3,43,000 టికెట్లు సోల్డ్ కావడం జరిగింది. 3,43,000 టికెట్లు, 3,43,000 టికెట్స్ సోల్డ్, ఒరిజినల్ వాల్యూ ఇది. దీని వాల్యూ ఎంత అంటే వాల్యూ ఎంత వచ్చిందంటే 13,48,00,000 రూపాయలు ఓవరాల్గా ఇండియన్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు బుకింగ్స్ రూపంలో రావడం జరిగింది. 13,48,00,000 రూపాయలు. ఇది చెప్పగానే తక్కువ చెప్తున్నా బ్రో అనొచ్చు, తక్కువేం కాదు, ఇది కరెక్టే చెప్తున్నాను. ఎందుకంటే ఇది బ్లాక్వుడ్ సీట్స్తో కాదు, వితౌట్ బ్లాక్వుడ్ సీట్స్. బ్లాక్వుడ్ సీట్స్ వాల్యూ కూడా ఉంది. ఎంత చెప్పనా, బ్లాక్వుడ్ సీట్స్తో దాదాపుగా 19,95,00,000 అంటే ఆల్మోస్ట్ 20 కోట్ల దగ్గర రావడం జరిగింది. బ్లాక్వుడ్ సీట్స్ 20 కోట్ల వరకు రావడం జరిగింది. సో చెప్తున్నాను కదా, బ్లాక్వుడ్ సీట్స్ వల్ల వాల్యూ మనం చెప్పుకోవడానికి బాగుంటుంది. అరే 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు అని బ్లాక్వుడ్ సీట్స్తో మనం చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ వాల్యూ ఇంకా రాలేదు కదా. నేను చెప్పాను కదా, బ్లాక్వుడ్ సీట్స్ అంటే ఏంటో థియేటర్ వల్లే బ్లాక్ చేసి పెట్టుకుంటారు, తర్వాత అది ఓపెన్ చేస్తే ఒక రోజు ముందు ఓపెన్ చేస్తారు, లేదంటే ఆల్రెడీ అంతా ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. బట్ ఇప్పటివరకు ఒరిజినల్ వాల్యూ అయితే ఇండియన్ మార్కెట్ నుంచి దాదాపుగా 13,48,00,000 రూపాయలు ఇప్పటివరకు ఇండియన్ మార్కెట్ నుంచి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చి ఓవర్సీస్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు జస్ట్ వాల్యూ మాట్లాడేసుకుందాం డైరెక్ట్. ఓవర్సీస్ మార్కెట్ నుంచి మెయిన్గా నార్త్ అమెరికా ఏదైతే ఉందో, నార్త్ అమెరికా నుంచి దాదాపుగా $2,72,000 రావడం జరిగింది. అంటే $2,72,000 రావడం జరిగింది. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్లయితే వాల్యూ దాదాపుగా 2,60,00,000 రూపాయలు ఇప్పటివరకు రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి యూకే ఇంకా యూరోప్ నుంచి దాదాపుగా $82,500 రావడం జరిగింది. $82,500. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్లయితే 88,88,00,000 రూపాయలు. నెక్స్ట్ వచ్చి ఆస్ట్రేలియా ఇంకా న్యూజిలాండ్ నుంచి దాదాపుగా $1,21,000 రావడం జరిగింది. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే దాదాపుగా ఒక 65 లక్షల రూపాయలు. నెక్స్ట్ వచ్చి గల్ఫ్ కంట్రీస్లో దాదాపుగా $62,000 రావడం జరిగింది. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే 52 లక్షల రూపాయలు. సో ఓవరాల్గా ఇప్పటి వరకు ఓవర్సీస్ మార్కెట్ నుంచి $4,78,000, దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే 4,65,00,000 రూపాయలు. ఇది బ్లాక్ సీట్స్ కాకుండా వితౌట్ బ్లాక్ సీట్స్. సో ఏదైతే ఒరిజినల్ వాల్యూ ఉంటుందో ఒరిజినల్ వాల్యూ చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా బ్లాక్ సీట్స్తో దాదాపుగా 7 crores దగ్గరగా అయితే రావడం జరిగింది. సో ఓవరాల్గా ఏంటంటే ఇప్పటి వరకు ఇండియన్ మార్కెట్ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలిపి బుకింగ్స్ రూపంలో ఒరిజినల్గా ఏదైతే రిపోర్ట్ ఉందో దాని ప్రకారం మనం మాట్లాడుకున్నట్టయితే దాదాపుగా 18,13,00,000 రూపాయలు ఇప్పటి వరకు ఈ సినిమా బుకింగ్స్ రూపంలో వసూలు చేసింది. అలాగే బ్లాక్ సీట్ వాల్యూ కూడా చెప్పుకున్నట్టయితే బ్లాక్ సీట్ వాల్యూ వచ్చేసి 25 కోట్ల వరకు రావడం జరిగింది. చెప్పాను కదా, డిఫరెంట్ సోర్సెస్లో డిఫరెంట్ వాల్యూ ఉంది. ఒక చోట 25 ఉంది, ఒక చోట 27 ఉంది, కొన్ని చోట్ల 30 ఉంది, 32 ఉంది. సో అది మనం మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది. బుకింగ్స్ రూపంలో 30 కోట్లు వసూలు చేసింది, 40 కోట్లు వసూలు చేసింది, 50 కోట్లు వసూలు చేసింది, కానీ మనకు మొదటి రోజు కలెక్షన్స్లో ఆ వాల్యూ యాడ్ కావాలి కదా. సో దానికోసం అని చెప్పి నేను ఏదైతే ఒరిజినల్గా వాల్యూ ఉందో అది మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇప్పటివరకు మీకు అంటే వేరే దగ్గర చూస్తే కూడా మీకు అంటే వేరే యూట్యూబ్ ఛానల్లో కానీ చూసినట్టయితే ఇంకా వేరే దగ్గర చూస్తే మీకు 25 కోట్లు 30 కోట్లు మీకు చూడడానికి హెడ్లైన్ బాగుంటుంది, కాకపోతే మాట్లాడుకోవడానికి మనకి జెన్యున్గా ఆ రిపోర్ట్ రావాలి. ఆ రిపోర్ట్ అనేది మనకు మొదటి రోజు Day 1 కలెక్షన్స్లో యాడ్ కావాలి. సో ఇప్పటి వరకు దాదాపుగా 18,13,00,000 రూపాయలు అయితే రావడం జరిగింది. ఇక బ్లాక్ సీట్స్తో కలిపి 25 కోట్ల రూపాయలు దాటుతుంది నేను తీసుకున్న సోర్స్లో. ఇక మెయిన్గా ఏంటంటే బుక్ మై షోలో ఇప్పుడు 1.2 మిలియన్ ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఇంకా 4 రోజులు ఉంది కాబట్టి 2 మిలియన్ దగ్గర కూడా వెళ్ళే అవకాశం ఉంది. దాంతోపాటు ఏంటంటే యావరేజ్గా ఈరోజు 10,000 టికెట్లు అయితే సోల్ కావడం జరుగుతుంది గంటకి. నిన్న బాగా నడిచింది, ఎందుకంటే నిన్న బుకింగ్స్ ఓపెన్ కావడం జరిగింది కాబట్టి ఎక్కడెక్కడ ఓపెన్ ఉన్నాయో అక్కడంతా బుక్ కావడం జరిగింది. అండ్ సింగిల్ స్క్రీన్ ఇంకా ప్రాపర్గా ఓపెన్ కాలేదు. ఇండియా వైడ్గా ఒకసారి సింగిల్ స్క్రీన్ ప్రాపర్గా ఓపెన్ అయితే ఖచ్చితంగా బస్సుల వరద అంటే ఏంటో తెలిసిపోతుంది. ఐ థింక్ ఇంకా 4 రోజులు టైం ఉంది, కానీ బుకింగ్స్ రూపంలో ఈ సినిమా అదిరిపోయి కలెక్షన్ సొంతం చేసుకుంటుంది అనిపిస్తుంది. మరి బుకింగ్స్ రూపంలోనే ఒక 100 కోట్ల వరకు ఈ సినిమా వెళ్ళగలదా లేదా అనేది చూడాలి. సో దాంతోపాటు ఏంటంటే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఈవినింగ్ 5 గంటలకు అంటే హైదరాబాద్లో మల్లారెడ్డి యూనివర్సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. అండ్ రేపు తమిళనాడులో ఉంది కాబట్టి మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఈ బుకింగ్స్ అనేది ఇంకా పుష్ అందుకునే అవకాశం ఉంది. నాకు తెలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయిన తర్వాతనే ఈరోజు సాటర్డే ఎలాగో వీకెండ్ కాబట్టి ఈరోజు ఈవినింగ్ కానీ ఈరోజు నైట్ కానీ లేదంటే రేపు మార్నింగ్ కానీ తెలుగు రాష్ట్రాల్లో కంప్లీట్గా బుకింగ్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్ అనేది ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి తెలుగు రాష్ట్రాల్లో ప్రాపర్గా బుకింగ్ ఓపెన్ అయితే మరి టాక్సిక్ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే బుకింగ్స్ రూపంలో ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకుంటుంది, మొదటి రోజు ఎన్ని కోట్ల వసూలు అందుకుంటుంది అనేది చూడాలి. సో ఫైనల్గా మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. జై భారత్, నమస్తే.